హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో లాంగ్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఫుల్గా వాచ్ చేయండి. చాలా సింపుల్ ట్రిక్తో కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి వేస్ట్ అనేది 32 సైజు, లెంత్ 38 సైజు వరకు వస్తుంది ఇదైతే. సో ఈ కొలతలతో మీరు పర్ఫెక్ట్గా ఈ వీడియో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. సమ్మర్లో చాలామంది ఇంకా ఖాళీనే ఉంటారు కాబట్టి మంచిగా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు నేర్చుకోలేగా సింపుల్గా కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఓల్డ్ శారీ తీసుకున్నాను. శారీ లెంత్ మొత్తం పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇది 5.5 మీటర్స్ ఉంటుంది. సో వితౌట్ బ్లౌజ్లో మనకు 6 మీటర్స్ వస్తుంది కదా, వితౌట్ బ్లౌజ్ అయితే 5.5 వస్తుంది. సో టోటల్గా 4 ఫోల్డ్స్ వేసాను శారీని. అంటే శారీని 4 మడతలు వేసి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నా వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. సో లెంత్ వచ్చేసి 38 ఇంచెస్. సో మీడియం లెంత్ ఉండే వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకునేదంటే ఓన్లీ వేస్ట్ లూజ్ని మీరు చేంజ్ చేసుకోవాలి మీ సైజుకి. లెంత్ కూడా అంతే, సైజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఒకటే. సో ఇక్కడ మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం నడుము కొలతని 4 ఫోల్డ్ చేస్తే మనకు 8 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఈ శారీని మనం 4 మడతలు వేసాం కాబట్టి 4వ వంతు కొలతని ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు మన 2 సైడ్లో వచ్చే నడుము కొలత అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 8 × 8 16 ప్లస్ మొత్తం కలిపితే మనకు 32 ఇంచెస్ అవుతుంది కదా. సో మీద ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ అని వదిలాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో మొత్తంగా నా లెంత్ వచ్చేసి 38 ఇంచెస్, వేస్ట్ నుంచి 38 ఇంచెస్. సో మనం 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్న కాడ నుంచి 38 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదు మీరు టోటల్ లెంత్ చూసుకోవాలంటే అక్కడ కార్నర్ నుంచి 38కి +6 యాడ్ చేసుకుంటే ఎంత 44 ఇంచెస్ నుంచి మార్క్ చేసుకోవాలి, పైన టాప్ నుంచి. అలా కాదు, ఇలా కూడా పెట్టుకుంటే మార్క్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో 38 ఇంచ్కి నేను ఇక్కడ మార్క్ అనేది చేస్తున్నాను. సో ఇది అంబ్రిల్లా స్కర్ట్ మోడల్, అంబ్రిల్లా షేప్లో వస్తుంది మనకు. క్రాస్ కటింగ్ చేసుకుంటాం కదా, అలా చేస్తున్నాను. కుర్చీలో అయితే స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. ఇక్కడ అంబ్రిల్లా షేప్ కావాలి కాబట్టి ఇలా సర్కిల్ షేప్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు కింద గేర్ బాగా ఎక్కువగా వస్తుంది, పైన షేప్ అనేది తక్కువగా వస్తుంది. సో 38 ఇంచెస్ నా లెంత్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఈ 38 ఇంచెస్ని మనం ఫుల్ సర్కిల్లో ఈ శారీ మొత్తం ఎంత ఫోల్డ్ చేసుకున్నామో 4 ఫోల్డ్స్లో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ అంబ్రెల్లా షేప్ తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఇంకా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కర్ట్ అయితే చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేలా ఉంటుంది. అంటే బ్లౌజ్ అంతా టఫెస్ట్ ఉండదు. సో కొత్త వాళ్ళు కూడా మంచిగా మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నారు అంటే పేపర్ కటింగ్ చేసుకోండి. మీకు అసలు ఏ షేప్ ఎట్లా వస్తుంది, 4 ఫోల్డ్ చేసి ఎట్లా కట్ చేసుకోవాలని పేపర్ పైన ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మీరు నార్మల్ వేస్ట్ క్లాత్తో ట్రై చేసిన తర్వాత మీరు న్యూ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయొచ్చు కావాలి అంటే. సో ఇది చాలా సింపుల్ ట్రిక్లో కట్ చేశాను నేను. సో మనకి ఇక్కడ ఎంత గేర్ కావాలంటే అంత గేర్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ గేర్ కావాలని మొత్తం శారీ క్లాత్ పెట్టేస్తున్నాను. సో కొంతమంది గేర్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం క్లాత్ని తీసేసి అప్పుడు 4 ఫోల్డ్స్ వేసుకోవాలి, 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసేసి. లేదు ఫుల్ గేర్ కావాలంటే శారీ మొత్తం పెట్టేసేయండి, మంచి గేర్ వస్తుంది ఫుల్గా. ఇప్పుడు చాలామంది అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ ఫ్రమ్ సారీస్ నుంచి స్టిచ్ చేసుకొని వేసుకుంటున్నారు. ప్రజెంట్ ఫ్యాషన్ అయితే ట్రెండ్ అదే. సో నేను లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ సారీలో మనం కార్నర్స్ కిన్నార్లు ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేస్తే ఏంటంటే మనకు ఆఫ్టర్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడు కుట్టు అనేది ఇగ్గుకుంటూ రాదు, స్ట్రైట్గా వస్తుంది, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో ఇది మనకు కింద మెయిన్ స్కర్ట్ కటింగ్ అయితే అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు లైనింగ్ అనేది
శారీ పన్నా చాలా పెద్దగా ఉంటుంది, లెంత్ ఎక్కువ వస్తుంది. లైనింగ్ పన్నా చాలా తక్కువగా ఉంటుంది, లెంత్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికి ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను అక్కడ శారీ క్లాత్కి 6 ఇంచెస్ మార్క్ చేస్తాను కదా, ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేస్తే మనకు వేస్ట్ లూజ్ అనేది 32 ఇంచెస్ వస్తుంది. అంటే 4 ఫోల్డ్స్కి ఇక్కడ 9 ఇంచ్ మార్క్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. సో 8 + 8 + 8 అట్లా 32 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 8 ఇంచెస్ వచ్చింది. సో ఇలా మనకు లైనింగ్కి కొంచెం చేంజ్ అనేది అవుతుంది, ఎందుకంటే లైనింగ్ లెంత్ తక్కువగా ఉంటుంది, క్లాత్ లెంత్ పన్నా తక్కువగా వస్తుంది కాబట్టి మనకు కొంచెం అతుకులు కూడా ఖచ్చితంగా పడతాయి. సో ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 38 ఇంచెస్ పెట్టాను కదా, ఇది వచ్చేసి 36 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 2 ఇంచెస్ తగ్గించాను అంతే. సో మరీ తక్కువ 4 ఇంచెస్ అలా తక్కువ చేయొద్దు, ఓన్లీ 2 ఇంచెస్ తక్కువ చేస్తే సరిపోతుంది. ఇలా మనం సారీ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ స్కర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా ఒక 2 ఇంచెస్ తగ్గించి దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇది నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా లైనింగ్ అనేది, అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు నేను అతుకు క్లాత్ కూడా మనం అటాచ్ చేసే క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరు ఫస్ట్ నార్మల్గా మార్కింగ్ చేసుకున్న దాన్ని ప్రకారం కట్ చేసేయండి. చూసారు కదా, ఒక 2 సైడ్లో మనకు అతుకు పడదు, బట్ ఇంకో 2 సైడ్స్కి 1 సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది. సో ఇప్పుడు కట్ చేసిన దాన్నే ఈ షేప్లో ఉంది కదా, స్ట్రైట్ పీస్ అనేది టాప్లో వేసి ఈ క్రాస్ పీస్ కట్ చేసింది కింది డౌన్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం స్ట్రైట్కి స్ట్రైట్ అటాచ్ చేసామనుకోండి, జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదే క్రాస్ మనం పైన పెట్టామనుకోండి, షేప్ అనేది కరెక్ట్గా రాదు, అంబ్రిల్లా షేప్ సాగుతుంది కదా, అప్పుడు కరెక్ట్గా రాదు. స్ట్రైట్ పీసే ఎప్పుడైనా మనం అటాచ్ చేసేటప్పుడు చూసుకోవాలి. చూసారు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనం అటాచ్ చేస్తాం కాబట్టి పైన స్టిచ్కి పోతుంది. దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనం లైనింగ్ కటింగ్. చూసారు కదా, చాలా అంటే ఈజీగా బిగినర్స్ కూడా ట్రై చేసేలా ఉంటుంది స్కర్ట్ అయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో సేమ్ మ్యాచింగ్ దారం అయితే చుట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కట్ ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మనం ఫుల్ గేర్లో కట్ చేసుకున్నాం కదా, 2 సైడ్ల 2 పీసెస్ని మనం సీదాని సీదా సైడు, ఉల్టాను ఉల్టా సైడ్ పెట్టేసుకొని 2 సీదాలు ఒకటే సైడ్ ఉండాలంటే రివర్సు రెండొక సైడు లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా సైడ్ అనేది ఉండాలి. దాన్ని ఇప్పుడు కార్నర్స్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, జాయింట్లు 2 సైడ్ల అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ క్లాత్ అనేది చాలా జారుతుంది, జాయింట్ చేసుకునేటప్పుడు మంచి నీట్గా ఫినిషింగ్ అనేది బాగా ఇస్తూ అటాచ్ చేయాలి. సో ఇట్లాంటి క్లాత్ ఇది క్రేప్ క్లాత్ లాగా ఉంటుంది కదా, మనం పైన ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తే ఏంటి అంటే ఇలా క్లాత్ ఇగ్గినట్టుగా రాదు. సో మీరు అది కుట్టేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, నార్మల్గా అయితే కాదు, నేను చెప్తే అర్థం కాదు ఎందుకని. ఇలానే మనం ఈ జాయింట్లు ఎప్పుడు అటాచ్ చేసుకున్నా 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఒక కుట్టు మీదనే ఇంకొక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఇన్ ఫ్యూచర్ మన కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా 2 సైడ్ల మనం 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఒకదానికి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ స్టిచ్చెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం జాయింట్ చేసే క్లాత్ ఉంది కదా, ఇది కూడా 2 సైడ్లో ఓపెన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ జాయింట్ క్లాత్ని స్ట్రైట్ పీస్లా ఇలా అటాచ్ చేసుకోండి. ఇది అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ అంటే లైనింగ్ ఉన్నదానికి ఈ అటాచింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మనకు ఫోల్డింగ్లో రాలేదు కాబట్టి 2 పీసెస్లో వస్తుంది. ఏదైనా స్కర్ట్కి అతుకు పెట్టామంటే పైనకి వెళ్ళి ఇలా టాప్ స్టిచ్ వేసామనుకోండి, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ టాప్ స్టిచ్ వేయకపోతే ఏంటంటే కొంచెం ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు. ఎప్పుడు ఏ స్కర్ట్స్కైనా అంబ్రిల్లా ఫ్రాక్స్కైనా అటాచ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అతుకు పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ పైన టాప్ ఉంది చూడండి, దానికి ఈ అటాచ్ చేసే క్లాత్ని ఇలా పిన్స్లో పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది కుట్టడం కూడా. సో మనం పిన్స్ పెట్టకపోతే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్లాత్ అనేది చాలా సన్నగా ఉంటుంది, అంత మనకు పట్టుకునేంత కూడా ఉండదు కాబట్టి మంచిగా పిన్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా మిషన్ పైన పెట్టేసి అటాచ్ చేయడమే. లేదు మనం పిన్స్ పెట్టకపోతే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది.
అదే పిన్స్ పెట్టడం ఒక 5 మినిట్స్లో మనం పెట్టేస్తాం, 5 మినిట్స్లో స్టిచ్చింగ్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసామనుకోండి మంచిగా ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసినప్పుడు కూడా మనం ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్ చేసిన తర్వాత ఈ పిన్స్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఈ స్కర్ట్ అనేది అందరూ ఈజీగా ట్రై చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఓన్లీ బ్లౌజ్కే కొంచెం టఫ్. సో ఇప్పుడు నేను చెప్పాను మళ్ళీ పైనకెళ్ళి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎప్పుడు ఏ స్కర్ట్కి అతుకు వేసినా, అంబ్రిల్లా ఫ్రాక్స్కి అంబ్రిల్లా స్కర్ట్స్ కానీ ఇలా పైనకెళ్ళి టాప్ స్టిచ్ వేస్తేనే మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో కిందికి పైనకి రెండింటికి వేసాను చూడండి. ఇప్పుడు మనకు అతుకు పెట్టిన దగ్గర ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోండి. మనకు మళ్ళీ ఓవర్లాక్ చేసేటప్పుడు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్లు ఎట్లయితే అట్లా అటాచ్ చేసుకున్నామో దీన్ని కూడా అటాచ్ చేసుకోండి. దీనికేమో ఓన్లీ వన్ సైడ్ వచ్చింది, ఎందుకంటే ఒక సైడ్ ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం అటాచ్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీనికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. సో ఒకసారి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా డబల్ స్టిచ్ వేసామనుకోండి మంచిగా కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కట్ అనేది కంప్లీట్ అయినట్టే. ఓన్లీ నడుము పట్టి బెల్ట్ వేస్తే ఇక స్కర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 3 ఇంచెస్ వరకు ఉంటుంది ఇది. సో అప్పుడు శారీ కట్టుకున్నప్పుడు ఊర్లకు పోసింది, దానికి తీసేస్తున్నాను. సో దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసి మనకి ఎంత అవసరం ఉంది లెంత్ చూసుకొని అటాచ్ చేయాలి. సో ఇక నుంచి మన ఛానల్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ డైలీ కంటిన్యూగా వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నా స్టిచ్చింగ్ స్టైల్ నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ మన వీడియోస్ని. సో దీని టాప్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా నేను చూపిస్తాను, షేర్ చేస్తాను అది కూడా. సో ఇలా శారీస్తో మనం ఇంట్లోనే మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు బయట ఒక ఫ్రాక్కి 800, 700, 600 ఫ్రాక్ డిజైన్ బట్టి అలా తీసుకుంటున్నారు. ఇంకా క్రాప్ టాప్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, జాయింట్లు 2 సీదా ఒకటే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చూసారు కదా కుట్లు పెట్టింది లోపలికి ఉంటుంది, మంచిది. 2 సీదాలు ఒక సైడు, లోపటి సైడు రివర్స్ సైడ్ లోపలికి ఉంటుంది, దాన్ని అటాచ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నా. చూసారు కదా, కొంతమందికి ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇవి 2 అటాచ్ చేసేటప్పుడు. సో ఇది మంచిగా చూసుకొని అటాచ్ చేయండి. మీకు లేదు డౌట్ ఉంది అని అంటే ఫస్ట్ కొంచెం కుట్టు పెద్దగా పెట్టుకొని అటాచ్ చేసిన తర్వాత ఓకే మీకు కరెక్ట్గా ఉంది అని అంటే మళ్ళీ దానిపై నుంచి డబల్ స్టిచ్ వేసుకోండి. సో ఇప్పుడు అటాచ్ చేశాను కదా, ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నా. ఒక సైడ్ ఫినిషింగ్ ఆల్రెడీ కుట్టేశాను. దీనికి కూడా ఇలా పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి ఒక 2 మినిట్స్లో ఇది అటాచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేను దీన్ని కొంతమంది ఒక్కో టైప్లో ఒక్కోలా కుడతారు. ఈ హిప్ బెల్ట్ అనేది చాలామంది చాలా టైప్స్లో కుడతారు, అందులో నేను కూడా ఇంకో టైప్లో కుడుతున్నాను. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఈ జాయింట్ చేయట్లేదు, ఫస్ట్ మనం హిప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అటాచ్ అనేది చేస్తాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ మెథడు. బెల్ట్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి మనం స్టిచ్ చేసుకునేది. సో ఒక్కోదానికి ఒక్కో మెథడ్ చూపిస్తాను నేను. ఇదైతే సింపుల్ అండ్ ఈజీ మెథడ్. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మొత్తం మనం అటాచ్ చేసుకోవాలి. సో నేను ఏమనుకున్నాను అంటే ఈ క్లాత్ అన్ని దారాలు అలా వచ్చేస్తుంటాయి కదా, ఫినిషింగ్ లోపలికి మనం అతుకు పెట్టిన హిప్ బెల్ట్ కూడా కనిపించకుండా ట్రై చేద్దామని ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో కుట్లు మనకు కనిపించాయి అనుకోండి, ఊకే దారాలు అలా వస్తూ ఉంటాయి. సో అది కూడా లోపలికి పోయేలాగా నేను కుట్లు పెట్టి చూపిస్తాను చూడండి ఎలానో. ఫస్ట్ ఇలా మనం కరెక్ట్గా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి.
సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం ఈ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు, ఈ క్లాత్ అనేది పైన కానీ మనం ఈ పైన టాప్ స్టిచ్ చేసామనుకోండి, ఆ అటాచ్ చేసిన అతుకు కూడా మనకు కనిపించదు, అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ దారాలు అనేది పైకి రాకుండా ఉంటుంది. ఇలా మనం మొత్తం హిప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా అది లోపలికి అనుకొని మంచిగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుంది. టెక్నిక్తో, ఈజీ టెక్నిక్తో మంచిగా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను క్రాప్ టాప్ని కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేశాను. అంటే ఈ స్కర్ట్కి ఇదే క్లాత్తో బ్లౌజ్ని కూడా డిజైన్ చేశాను. కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను, బాగుంది. దీనికి బ్లాక్ కలర్ చున్నీతో పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇది చూసారు కదా, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ లుక్ అయితే ఇలా వస్తుంది మనకు. సో కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేలా ఉంది కదా. మీకు నచ్చిందా, యూస్ఫుల్ అనిపిస్తే, స్టిచ్చింగ్ స్టైల్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, డోంట్ మిస్ ఇట్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday.